హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మెంబర్స్. ఇవాళ అయితే మనం ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క గేమ్ చేంజర్ ట్రైలర్ కి అయితే రియాక్షన్ ఇద్దాం. ఇవాళ ట్రైలర్ స్టార్ట్ చేద్దాం. నేను ఇప్పుడు దాకా చూడలేదు, ఇంటెన్సిటీగా ఉన్నాను. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. కలెక్టర్ కి ఆకలిస్తుందట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. నేను సైడ్ సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ లో వెళ్తుంది. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్. తనెవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. నేను ఇప్పుడు దాకా మల్టీ హీరో చూసా, కానీ మల్టీ కామెడియన్ ఇదే. ఒక బ్రహ్మానందం, ఒక వెన్నెల కిషోర్, ఒక సునీల్, వామ్మో కామెడీ యాంగిల్ కూడా ఈ మంచి ఒక మెసేజ్ ఉన్న మూవీలో కామెడీ యాంగిల్ కూడా యాడ్ చేయడం ఇది శంకర్ గారి దగ్గర నుంచి నాకు బాగా నచ్చింది అనమాట. నీకు నాకు సెట్ అవ్వదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. బొప్పిలి మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సార్ Have a blast. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. నేను చనిపోయే వరకు IAS. అర్థమైందిరా? అయ్యిందా? రాసివరా రానా రాకి రాస్ సార్కి సార్. ఏం చేశాడు వాడు? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. నేనైతే టీజర్ కి అయితే సాటిస్ఫై కాదు, కానీ ట్రైలర్ కి అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. ఫుల్ మీల్సే పెట్టాడు నాకైతే. ఇక్కడ ఈ ట్రైలర్ చూస్తుంటే నాకైతే ఎక్కడ ఎక్కడ తేడా కొట్టలేదు. ఏంటబ్బా ఇంత మంచిగా ఉంది, టీజర్ ఎందుకు అలా తీసాడని అయితే నాకు అనిపించింది. సో మనకి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నాకు ఇందాక ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే సముద్రకని గారు ఉన్నారు, కానీ ఇక్కడ ఎక్కడ నాకు సముద్రకని గారు అయితే కనిపించలేదు ట్రైలర్లో. ఇంకా మనకి ఇంకా ట్రైలర్ కొంచెం లేటు రిలీజ్ చేశారు కదా, అక్కడ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. సో అక్కడ అంజలి గారు వచ్చారు. నాకు ఇక్కడ హీరోయిన్ కైరా అద్వానీ కదా, మరి అంజలి గారు ఏం చేస్తున్నారు అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది, లైక్ సీనియర్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్ కదా, లైక్ రామ్ చరణ్ వాళ్ళ డాడీకి భార్య అంజలి అని నాకైతే ఈ ట్రైలర్ చూసాక అర్థమైంది. సో నాకైతే బాగుంది. కొంచెం ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కూడా బాగుంది. కరెక్ట్గా ఆయన విలన్ నుంచి భలే సెట్ అవుతారు. మనం సరిపోతే శనివారంలో కూడా చూసాము, సేమ్ అదే అయితే అనిపిస్తుంది. ఇక తమనైతే ఇంకా తమను మామూలుగా కాదుగా, దించి పడేసాడు అనమాట. లైక్ సెట్ అయినాయి సీన్స్ కి, మ్యూజిక్ సెట్ అయింది. ఓవర్ కాలేదు, లో కాలేదు, సెట్ అయినాయి మంచిగా. నాకైతే ఈ మూవీ మినిమం 600 crores అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మాస్క్ మెంబర్స్.